I promise you. హాయ్ గాయస్, దిస్ ఈజ్ యువర్ శంకర్ సార్. డిఫెన్స్ జాబ్ ప్రిపేర్ అవుతున్న నా సోల్జర్స్ అందరికి కూడా వెల్కమ్ టు అవర్ డిఫెన్స్ అకాడమీ. మరి ఈ రోజు క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 4ని 3ని ఏదో చేస్తే 144 ఏదో చేసికండి 4 3 ద్వారా 144 రావాలి. అలాగే 11 9 ద్వారా 9801 రావాలి. 15 6 ద్వారా మనకి క్వశ్చన్ మార్క్ రావాలి. గైస్ అర్థమైందా? ఆ విధంగా చూసుకున్నట్లయితే 4 + 3 యాక్చువల్గా 144 చూస్తే మీకు ఏం గుర్తుకు రావాలి సార్? 12 స్క్వేర్ రావాలి. 144 చూడగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటండి? 144 చూడగానే 12 స్క్వేర్ గుర్తుకు రావాలి. మరి 12 ఎలా వచ్చింది? 4 × 3 ఎంతండి? 12. ఎస్, ఇది మీ మైండ్లోకి రావాలి. రీజనింగ్ కల్లా అబ్జర్వేషన్. మీరు అబ్జర్వ్ చేయాలి నంబర్స్ని చూడగానే కొన్ని గుర్తుకు రావాలి. ఓకేనా? అదే మరి ఇక్కడ కూడా 11 × 9 చేస్తే ఎంతండి? 99. ఇదేమో 99 యొక్క స్క్వేర్. 99 యొక్క స్క్వేర్. ఇందాకేం చెప్పాను నేను ముందటి వీడియోలో? 100 వరకు స్క్వేర్లు రావాలి. ఎస్, ఇందుకే 100 ఏంటి? 1000 వరకు స్క్వేర్లు రావాలి. వస్తాయి. దేర్ ఆర్ సో మెనీ షార్ట్ కట్స్. చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి దాన్ని నేర్చుకోవడానికి. మరి ఆ విధంగా చూసుకుంటే 15 × 6 6 15 90. మరి ఇక్కడ మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 90 యొక్క స్క్వేర్ తీసుకోవాలి. 12 యొక్క స్క్వేర్ తీసుకున్నాం, 99 యొక్క స్క్వేర్ తీసుకున్నాం. మరి 90 యొక్క స్క్వేర్ తీసుకుంటే 9 ఎంత? 81. 2 సున్నాలు పక్కన వేస్తే మన యొక్క ఆన్సర్ ఎంత అండి? 8100. అర్థమైంది గైస్? 8100. మరి ఈ విధంగా ఈజీగా మీరు చేయగలిగితే హ్యాపీగా రీజనింగ్లో 10కి 10 మార్కులు కూడా తెచ్చుకోగలుగుతారు. మరి అందరికీ కూడా, నా సోల్జర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్గా ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.